ముద్దపప్పు అంటేనే ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ పప్పుతో కాంబినేషన్‌గా ముక్కల పులుసు గానీ, ఈ పప్పు పైన ఆవకాయ వేసి, నెయ్యి వేసి అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. అయితే మార్నింగే నేను గుమ్మడికాయ పులుసుని మీతో షేర్ చేశానండి. ఇప్పుడు ఈ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. నేను చేసే స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక గరిటెడు వరకు కందిపప్పు, ఒక గరిటెడు వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇంట్లో చేసిన నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నారంటే పప్పు టేస్ట్ ఇంకా బావుంటుంది. 2 స్పూన్స్ వరకు నేతిని వేసుకొని కాస్త కరిగాక కడిగి పెట్టుకున్న పప్పులని ఇందులో యాడ్ చేసుకొని నేతిలో మంచి సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, వేసామా వేయలేదా అన్నట్టు కొద్దిగా కారం, అలానే చిటికెడంత ఇంగువ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ పోసి కుక్కర్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. పప్పు పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. పూర్తిగా చల్లారాక మూత తీసేసి పప్పు గుత్తుతో మెదుపుకున్నారు అంటే వేడి వేడిగా కమ్మటి ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ముక్కల పులుసుతో కానీ ఆవకాయతో కానీ చాలా రుచిగా ఉంటుంది. దీంతో నేను పొటాన్స్ పకోడీ చేశాను. ఆ రెసిపీని ఈవినింగ్ షేర్ చేస్తానండి. ఈ వీడియో చూసి నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.